తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ తర్వాత జరుగుతోన్న తొలి సమావేశం ఇది. మంత్రివర్గ సమావేశంలో భాగంగా పరిపాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, వీటిపై చర్చిస్తున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ లేఖపై కూడా మంత్రివర్గం చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. యాక్చువల్గా రాజు, జరుగుతోంది ఏంటి? ఎటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి చర్చ నడుస్తోంది? ఇంకా ఎంతసేపు కొనసాగేటువంటి అవకాశం ఉంది? అండ్ మోరోవర్, నెలకి 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా ఒక డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం అన్నారు. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని కూడా చూడాలా? రమణ, ఈ నెల 5వ తేదీన ఏదైతే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రతి నెల 2 సార్లు కేబినెట్ నిర్వహించాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందో, ఈ మేరకు ఈ నెలలో ఇది 2వసారి కేబినెట్ నిర్వహించడం. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ తర్వాత మొదటిసారి కేబినెట్ నిర్వహిస్తూ ఉన్నారు. 3 కొత్త మంత్రులు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ 3లో మనం చూసుకున్నట్టయితే వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్, ఈ 3 కూడా ఈరోజు కేబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. సో ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో బనకచెర్ల అంశంపై ప్రధానంగా చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు డిపిఆర్ను కూడా ఇప్పటికే ఆమోదించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిడబ్ల్యూసికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పటికే గోదావరి నదీ జలాలను తెలంగాణ ఇప్పటికే పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క బనకచెర్ల నిర్మిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటీవల సెక్రటేరియట్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలతో ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆ ఎంపీల సలహాలు, సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. అనంతరం దాని ద్వారా ఏదైతే ఇప్పుడు బనకచెర్ల కడతా ఉన్నారో దాని ద్వారా తెలంగాణకు ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా భేటీ కావడం జరిగింది. బనకచెర్ల వల్ల తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో కూడా ఇప్పటికే ఒక నివేదికను కేంద్ర మంత్రికి ఇవ్వడం జరిగింది. తద్వారా అదేవిధంగా ఈ బనకచెర్ల అంశంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు కూడా తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో చర్చించేందుకు ఇటు అధికారుల స్థాయిలో కావచ్చు, ముఖ్యమంత్రుల స్థాయిలో కావచ్చు చర్చలు జరిపేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇప్పటికే కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. గత సర్కార్ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే కేబినెట్ సమావేశానికి సంబంధించి కేబినెట్ మినిట్స్ కోసం ఇప్పటికే లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్పై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందులో చర్చించిన తర్వాత ఈ యొక్క కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కేబినెట్ సమావేశాల మినిట్స్ను కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నెల 30వ తేదీలోపు ఆ సమాచారాన్ని కూడా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ దీంతో పాటు స్థానిక సంస్థలకు సంబంధించి ఈ యొక్క సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు హైకోర్టులో కూడా ఇప్పటికే ఈసీ కూడా తెలియజేయడం జరిగింది. 60 రోజుల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఈసీ కూడా ఇటు హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీలో ఎన్నికలు నిర్వహించాలా లేదంటే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా అనేది కూడా ప్రభుత్వం ఈరోజు ఈ సమావేశంలో చర్చించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా వెలువడే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల రెవెన్యూ సదస్సులు కూడా ముగియడం జరిగింది. దాని ద్వారా 6 లక్షల పైచిలకు ఏదైతే ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలి, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ పెంపు కావచ్చు, ఇట్లాంటి విషయాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.